మోదీ సర్కారు పెట్రో గ్యాస్ ధరలను పెంచడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. పెంచిన పెట్రో గ్యాస్ ధరలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంధన ధరల పెంపుతో దేశ పౌరుల జీవితాలు అతలాకుతలమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గినా దేశంలో పెట్రో ధరలను కేంద్రం పెంచుకుంటూ పోతుందని మండిపడ్డారు. ఇదేనా మోదీ సర్కారు చెప్పిన అచ్చే దిన్ అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురికి కేటీఆర్ లేఖ రాశారు. పెట్రోల్ రేట్లను సెస్సుల రూపంలో పెంచుతూ మోదీ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక దోపిడీకి పాల్పడుతోందని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర సర్కార్ రాష్ట్రాల హక్కులను కబళిస్తోందని నిప్పులు చెరిగారు. వసూలైన సెస్సులతో మౌలిక సదుపాయాలను కల్పించకుండా తమ సొంత రాజకీయ ఎజెండా ప్రచారాల కోసం వినియోగిస్తున్నారని ఫైర్ అయ్యారు. పన్నుల్లో రావాల్సిన న్యాయమైన వాటాను రాష్ట్రాలకు ఇవ్వడం లేదన్నారు. మోదీ ప్రభుత్వం దేశ సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి గణనీయంగా సహకరిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలు నిధుల కొరతతో అల్లాడుతుంటే అక్రమంగా వసూలు చేస్తున్న సెస్సులతో సమకూరుతున్న ఆదాయంతో రాష్ట్రాలపై మోదీ సర్కార్ పెత్తనం చెలాయిస్తోందని ఫైర్ అయ్యారు కేటీఆర్. ఎల్పీజీ సిలిండర్ ధర 1100 రూపాయలు దాటడం పేద మధ్యతరగతి ఆడపడుచులకు భరించలేని భారంగా మారిందన్నారు కేటీఆర్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల యోజన ఒక క్రూరమైన జోక్గా మారిందన్నారు. ఒకప్పుడు ఉజ్వల యోజన కింద సిలిండర్లు తీసుకున్న మహిళలు పెరిగిన గ్యాస్ ధరలతో మళ్లీ కట్టెలపైనే వంట చేసే పరిస్థితి వచ్చిందన్నారు కేటీఆర్. గతంలో అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు $100 దాటినప్పుడు కూడా ఇప్పటితో పోలిస్తే దేశంలో ఇంధన ధరలు తక్కువగా ఉన్నాయన్నారు కేటీఆర్. ఇప్పుడు క్రూడ్ ధరలు తగ్గినప్పుడు ప్రజలపై భారం పెంచడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ నేతలంతా గతంలో పెట్రోల్ ధరలు తగ్గించమని ఆందోళన కార్యక్రమాలు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కేంద్రం పెంచుతున్న పెట్రోల్ గ్యాస్ ధరల వలన పేద ప్రజల జేబులు ఖాళీ అవుతుండగా ఆయిల్ కంపెనీలకు వేల కోట్ల రూపాయలు చేరుతున్నాయని విమర్శించారు. ఎన్నికల సమయంలో ధరలు స్థిరంగా ఉంచి ఓట్లయిపోగానే పెంచడం ప్రజల్ని వంచడమే అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అన్న కేంద్ర ప్రభుత్వ నినాదం మ్యాక్సిమం టాక్సేషన్ మినిమం రిలీఫ్ గా మారిందని మండిపడ్డారు. భూటాన్, పాకిస్తాన్, శ్రీలంకలో కంటే ఇండియాలోనే పెట్రోల్ రేట్లు ఎక్కువ అని కేటీఆర్ గుర్తు చేశారు. మోదీ చెప్పిన అచ్చేదినంటే ఈఎంఐలు కట్టలేక ఇంధన బిల్లుల భారం భరించలేక మిడిల్ క్లాస్ సతమతమవ్వడమేనా అని ప్రశ్నించారు కేటీఆర్. అచ్చేదినంటే సిలిండర్ తెచ్చుకోవాలా లేక సరుకులు కొనుక్కోవాలా అన్న మీమాంసలో పేదలు ఉండిపోవడమేనా అని ఫైర్ అయ్యారు. అచ్చేదినంటే రాష్ట్రాలు తమ స్వయం ప్రతిపత్తిని కోల్పోవడమేనా అని కేటీఆర్ నిలదీశారు. ఇంధన ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకొని కేంద్ర ఎక్సైజ్ సుంకాలను గణనీయంగా తగ్గించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రాలకు ఇవ్వని సెస్సులను పూర్తిగా రద్దు చేయాలని తేల్చి చెప్పారు. అంతర్జాతీయ క్రూడ్ ధరలకు అనుగుణంగా పారదర్శక ధరల విధానం అమలు చేయాలన్నారు. ఇంధన పన్నులు, సెస్ వినియోగం, ఆదాయ వాటా వివరాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఆర్థిక కేంద్రీకరణ విధానాలను వెడనాడి నిజమైన సహకార ఫెడరలిజాన్ని పునరుద్ధరించాలని సూచించారు. దేశ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన సమయం కేంద్ర ప్రభుత్వానికి వచ్చిందన్నారు కేటీఆర్. ఆకట్టుకునే నినాదాల వెనుక దాక్కోవడం మాని అసలైన పని చేయాలని చురకలంటించారు.